హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో నిరుద్యోగులకు సంబంధించి ఉచిత స్వయం ఉపాధి శిక్షణకు దరఖాస్తులు అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎలా అప్లై చేసుకోవాల్సింది ఏంటనేది డీటెయిల్గా అయితే ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం అయితే డీటెయిల్కి వెళ్ళిపోదామండి. సో ఇక్కడ చూస్తే మనకి నిరుద్యోగులకి ఉచిత స్వయం ఉపాధి శిక్షణ. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10th ఇంటర్మీడియట్. సో 10th ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. రెండు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నిరుద్యోగులకు 38 రోజుల పాటు అండి వీళ్ళకి ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. 38 రోజుల పాటు ఉచిత స్వయం ఉపాధి శిక్షణ అయితే ఇస్తారనమాట. ఈ పీరియడ్లో ఏంటంటే, ఈ శిక్షణ సమయంలో ఏంటంటే వాళ్ళకి ఉచిత వసతి, ఉచిత భోజనం కూడా కల్పిస్తారనమాట. సో ఇక్కడ ఈ కోచింగ్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనకి హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఈ యొక్క కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఇచ్చారు కదా, వసతి భోజనం కూడా ఇస్తారనమాట ఉచితంగా. సో మనకి ఏంటంటే 10 చదివిన యువకులకైతే కనుక రిఫ్రిజిరేటర్, ఏసీ రిపేర్పై శిక్షణ అందిస్తాము. అండ్ ఇంటర్ అంతకుమించి ఎక్కువ చదివిన వారికి అయితే కనుక పీసీ హార్డ్వేర్, ల్యాప్టాప్ సర్వీసింగ్లో శిక్షణ అయితే ఇస్తారని చెప్పారనమాట. సో అభ్యర్థులు బుధవారం నుంచి జనవరి 7వ తేదీ లోపల, సో అంటే మనకి ఈ నెల ఈ నెల 11వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 7వ తారీఖు అంటే జనవరి 7వ తారీఖు ఈ యొక్క సైట్లో అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ సైట్లోకి వెళ్ళి మనం ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. వయసు చెక్ చేస్తే కనుక మనకి 19 నుంచి 30 సంవత్సరాలు అయితే ఉండాలని చెప్పారనమాట. సో ఈ ఏజ్ ఉండి తర్వాత 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండి, ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. 38 days ఫ్రీ కోచింగ్ అయితే ఇస్తారు. ఆ టైంలో ఉచిత భోజనం వసతి కల్పించడం జరుగుతుంది అనమాట. సో ఒకసారి సైట్ ఓపెన్ చేసి ఎలా అప్లై చేసుకోవాల్సినది మీకు డీటెయిల్గా అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాము. సో ఫ్రెండ్స్ మనకి సైట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ BIRD.org. మనకి క్రోమ్లో ఓపెన్ చేస్తే సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయింది. సో ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట, జనరల్ గైడ్లైన్స్. ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనకి శిక్షణ కార్యక్రమ సమయంలో అభ్యర్థులు ఇన్స్టిట్యూట్ హాస్టల్లోనే ఉండాలి. తర్వాత శిక్షణార్థులకు ఉచిత భోజనం మరియు ఉచిత వసతి సౌకర్యం కలదు. ప్రతి అభ్యర్థికి శిక్షణ కాలంలో ఉపయోగించుకున్నట్టుకు మంచము, పరుపు, దిండు, దుప్పటి సంస్థతే ఇవ్వబడును. సో అవి కూడా ప్రొవైడ్ చేస్తారని మెన్షన్ చేశారు. ఉచిత శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు మాత్రమే వాళ్ళకి ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారనమాట. తర్వాత చదువు కొనసాగిస్తున్న వారు ఈ శిక్షణ కార్యక్రమానికి అర్హులు కారు. తర్వాత ఇంకోటి అంటే, శిక్షణకు వచ్చేటప్పుడు 45 days రోజులకు సరిపడా దుస్తులు, బ్రష్, పేస్ట్ మొదలగు ఏవైతే ఉన్నాయో సొంత వస్తువులు అవి మీరే తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. వ్యక్తిగత వస్తువులను భద్రపరచుటకు కావాల్సిన ట్రంక్ పెట్ట కానీ, బ్యాగ్ కానీ అవి కూడా మీరే తెచ్చుకోవాల్సినది మెన్షన్ చేశారు. సో గైడ్లైన్స్ అయితే అవన్నమాట. ఒకసారి ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉంది కదా, ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి చూపిస్తానండి. మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఒకసారి మీకు చూపిస్తాను. సో మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్ ఫామ్ అనేది. సో ఈ ఫామ్ అనేది మనం ఆన్లైన్లో ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చెక్ చేస్తే కనుక మనకి స్వయం ఉపాధి శిక్షణ కొరకు దరఖాస్తు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అప్లికేషన్ ఫామ్. సో మనకి ఇక్కడ పూర్తి పేరు రాయవలసి ఉందన్నమాట. 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ రకంగా మనము అప్లికేషన్ అనేది, నేమ్ అనేది ఫిల్ చేయాలి. తర్వాత హస్బెండ్ లేదా తండ్రి లేదా భర్త పేరు రాయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీ యొక్క చిరునామా, ఫుల్ అడ్రస్, సో ఇంటి నెంబరు, వీధి, మండలము, పిన్ కోడ్, గ్రామము, డిస్టిక్, మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్. తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్, సో ఫోన్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. తర్వాత ఆధార్ నెంబరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఏజ్, మీకు ఎంత ఏజ్ ఉంది ఏంటండి, తర్వాత మీకు క్వాలిఫికేషన్ సంబంధించిన ఏమున్నాయి ఏంటండి, తర్వాత మీరు మెయిలా ఫీమేలా ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక మీకు క్యాస్ట్ కూడా అడిగారండి ఇక్కడ. తర్వాత మీరు మ్యారేజ్ అయ్యిందా లేదా అనేది కూడా ఎంటర్ చేయవలసి అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇంకా ఇక్కడ మీరు శిక్షణ పొందాలనుకునే అంశం, అంటే ఏ అంశంలో మీరు ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి 3 categories అయితే ఉన్నాయండి. ఇందులో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ క్లాసెస్ అంట. అండ్ నెక్స్ట్ పీసీ హార్డ్వేర్ అండ్ ల్యాప్టాప్ సర్వీసింగ్, తర్వాత రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ రిపేర్. సో ఈ 3 categoriesలో మీకు అయితే ఇంకా ఫ్రీ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్, ఇది వరకు మా సంస్థలో శిక్షణ ఏమైనా పొందారా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనమాట. మీరు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేయదలుచుకుంటున్నారు, సో వ్యాపారమా లేదా జాబా, ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత లాస్ట్లో మనకి ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది కదా, దాన్ని ఫిల్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది అనమాట. సో ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత ఇన్ కేస్ వాళ్ళు మీకు కాల్ చేస్తారనమాట. కాల్ చేయడం కానీ SMS కానీ పంపించడం జరుగుతుంది అనమాట. ఆ సమయంలో మీరైతే కనుక ఇందాక చెప్పాను కదా, ఆ గైడ్లైన్స్ అన్ని ఫాలో కావాలి. తర్వాత ఈ అప్లికేషన్తో పాటు మీకు సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు అక్కడ వెరిఫికేషన్ సమయంలో చూపించవలసి అనమాట. అవి కూడా మీకు ఒకసారి చూపిస్తానండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క అడ్మిషన్ టైంలో
సో ఎసెన్షియల్ సర్టిఫికేట్స్ ఐటమ్స్ టు బి సబ్మిటెడ్ బై ది ట్రైనీస్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్. ఆ టైంలో మీరు ఈ యొక్క సర్టిఫికేట్స్ అయితే ఇంకా అక్కడ సబ్మిట్ చేయవలసి ఉందన్నమాట. ఎస్ఎస్సి సర్టిఫికేట్, తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్స్ లిస్ట్ ఆఫ్ క్వాలిఫికేషన్, మీకు ఏ క్వాలిఫికేషన్ ఉందో దానికి తగ్గట్టుగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే అండ్ మార్క్స్ లిస్ట్ ఉండాలి. తర్వాత 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇవన్నీ కూడా 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు ఏవైతే సర్టిఫికేట్ తీసుకెళ్తున్నారో అవన్నీ కూడా 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ ఉండాలి. తర్వాత ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ ఉండాలి. ఇన్ కేస్ మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే కనుక అది కూడా జిరాక్స్ కాపీ ఉండాలని మెన్షన్ చేశారు. సో ఇవన్నీ కూడా మీరు అడ్మిషన్ టైంలో మీరు వాళ్ళకి చూపించవలసి ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇదే అనమాట వీడియో, ఎలా అప్లై చేసుకోవాల్సినది ఏంటంటే దీని యొక్క డీటెయిల్స్ అనమాట. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వారికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి, ఎంతో కొంత యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇదనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.